నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 7 దశాబ్దాల తర్వాత ఎయిర్ ఇండియా పుట్టింటికి తిరిగొచ్చింది. టాటాల చేతిలో పురుడు పోసుకుని కేంద్ర ప్రభుత్వం చేతికి వెళ్లిన ఎయిర్ ఇండియా ఇప్పుడు మళ్లీ టాటా గ్రూప్ చెంతకే చేరింది. గతంలో టాటాల చేతిలో సమర్థమైన ఎయిర్లైన్స్గా ఉన్న ఎయిర్ ఇండియా ప్రభుత్వం చేతికి వెళ్ళాక కొన్నాళ్ల పాటు తిరుగులేని సంస్థగా ఉంది. అయితే ఆర్థిక సంస్కరణల తర్వాత నష్టాల బాట పట్టింది. మరి ఇప్పుడు టాటా హయాంలో ఎయిర్ ఇండియాకు పూర్వ వైభవం సాధ్యమేనా? ప్రొఫెషనలిజాన్ని మళ్లీ చూస్తామా? సమయ పాలనకు మారుపేరైన టాటాలు ఎయిర్ ఇండియాను సెట్ చేస్తారా? విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రభుత్వం టాటా గ్రూప్కు అధికారికంగా అప్పగించింది. ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గ్రూప్ అధీనంలోకి రావడంపై టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ హర్షం వ్యక్తం చేశారు. టాటాల చేతిలో ఎయిర్ ఇండియా దశ మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్ ఇండియాను టాటా సన్స్ అనుబంధ కంపెనీ అయిన టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించామని కేంద్రం ప్రకటించింది. ఇక నుంచి ఆ సంస్థే యజమాని అని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే తెలిపారు. 1932లో టాటా ఎయిర్లైన్స్ స్థాపించగా స్వాతంత్రం వచ్చాక 1953లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ సంస్థను జాతీయీకరించారు. సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు అందించే పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఎట్టకేలకు ఎయిర్ ఇండియాను తిరిగి సొంతం చేసుకుంది. ప్రభుత్వ సంస్థగా 69 సంవత్సరాలు కొనసాగిన ఎయిర్ ఇండియా సొంత గూటికి ఎగిరిపోయింది. ఢిల్లీలోని ఎయిర్ ఇండియా కేంద్ర కార్యాలయంలో కంపెనీ అప్పగింత కార్యక్రమాలు పూర్తయ్యాయి. 7 దశాబ్దాల తదుపరి సొంత గూటికి చేరుకున్న ఎయిర్ ఇండియా తిరిగి ప్రపంచ స్థాయి దిగ్గజంగా ఆవిర్భవించేందుకు వీలు చిక్కినట్లేనని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టాటా వాళ్ళు తీసుకుంటే తప్పకుండా ఎయిర్ ఇండియాని బ్యాక్ టు దేర్ ఒరిజినల్ గ్లోరీకి తెస్తారు అనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి ప్రజలకు అందరికీ ఉంది కాబట్టి ఇండియాలో. ఎందుకంటే టాటా వాళ్ళపైన అంత నమ్మకం ఉంది అన్నమాట. రెండవది, టాటా వాళ్ళు దీన్ని పూర్వవైభవం తెస్తారంటే వాళ్ళు ఎంత ఎంతూజియాస్టిక్గా తీసుకున్నారంటే, మీరు నిన్న మొన్న రతన్ టాటా వాళ్ళు ఈ మేనేజ్మెంట్, టాటా మేనేజ్మెంట్ వాళ్ళ మాటలు చూస్తే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. గతేడాది అక్టోబర్లో స్పైస్ జెట్ కన్సార్టియంతో పోటీపడి ఎయిర్ ఇండియాను టాటా సన్స్ చేజిక్కించుకుంది. ఎయిర్ ఇండియా తిరిగి తమ నిర్వహణ కిందకు రావడం ఎంతో సంతోషంగా ఉందని టాటా సన్స్ చైర్మన్ ఎస్ చంద్రశేఖరన్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి టేక్ ఓవర్ వివరాలు తెలిపారు. వెనువెంటనే కొత్త డైరెక్టర్ల బోర్డు సమావేశమై యాజమాన్య నిర్వహణ బాధ్యతను చేపట్టింది. ఎయిర్ ఇండియా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ లావాదేవీ విజయవంతంగా ముగిసింది. టాటాలు 2700 కోట్ల నగదు చెల్లించారు. దీనికి అదనంగా ఎయిర్ ఇండియాకు సంబంధించి 15300 కోట్ల రుణ భారాన్ని టాటాలు స్వీకరించారు. ఓవైపు ప్రభుత్వం, మరోపక్క టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా బదిలీ పూర్తి అంటూ విడిగా ప్రకటనలు జారీ చేశాయి. దీంతో కోట్ల కొద్దీ పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో ఏళ్లుగా మూతపడకుండా నడుస్తున్న ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు శుభం కార్డు పడింది. టాటా గ్రూప్ గూటిలో ఇది 3వ విమానయాన సంస్థ. ఇప్పటికే విస్తారా, ఎయిర్ ఏషియా ఎయిర్లైన్స్లో టాటా గ్రూప్కు మెజారిటీ షేర్లున్నాయి. గత 10 సంవత్సరాల్లో ఎయిర్ ఇండియా రన్నింగ్లో మాత్రం నష్టాలు ఎక్కడ వచ్చినాయి అంటే, ప్రభుత్వం ఇంటర్ఫియరెన్సు, ఫ్రీ టికెట్లు, రిటైర్ అయిన వాళ్ళకి విశేషమైన బెనిఫిట్స్, అనవసరం ప్లేలు కొనటం, అనవసరంగా ఎయిర్పోర్ట్స్లో ఎక్కువ ఆఫీస్ స్పేస్ అదిగి తీసుకో ప్రైవేట్ ఎయిర్లైన్స్ నుంచి అని ఎయిర్ ఇండియా మీద ఒత్తిడి తీసుకురావటం, ఇలా నష్టాలు వచ్చినాయి. కానీ ఆపరేషన్లో ఉన్న నష్టాలు అది మనం అమ్మేసామంటే దీని ఇంపాక్ట్ ఏమిటి లాంగ్ టర్మ్లో అంటే ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ భారతదేశం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి టాటా గ్రూప్నకు రుణం మంజూరు చేసేందుకు అంగీకరించింది. టర్మ్ రుణంతో పాటు మూలధన అవసరాలకు కావాల్సిన రుణాన్ని కూడా మంజూరు చేయనుంది. పిఎన్బి, బిఓబి, యూనియన్ బ్యాంక్ ఈ కన్సార్టియంలో భాగంగా ఉన్నాయి. ఎయిర్ ఇండియా రుణభారాన్ని టాటాలకు రీఫైనాన్స్ చేసేందుకు వీలుగా రుణాన్ని మంజూరు చేసేందుకు కూటమిలోని చాలా బ్యాంకులు అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా అధికారికంగా టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్ళింది. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా కాక్పిట్ క్రూ వెల్కమ్ అనౌన్స్మెంట్ కోసం ఓ సర్క్యులర్ను జారీ చేసింది. వెల్కమ్ టు ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, వీ హోప్ యూ ఎంజాయ్ ది జర్నీ అంటూ వెల్కమ్ మెసేజ్ను రూపొందించారు. ప్రియమైన అతిథులారా, మీ కెప్టెన్ మాట్లాడుతున్నారు. ఈ చరిత్రాత్మక విమానానికి స్వాగతం. ఇది మీకు ఓ ప్రత్యేకమైన ప్రయాణం అనే అనౌన్స్మెంట్ను ప్రయాణికులకు వినిపించనున్నారు. 18,000 కోట్ల రూపాయలతో ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడం కోసం గతేడాది అక్టోబర్లో ప్రభుత్వంతో టాటా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్ ఇండియాను టేకోవర్ చేసిన అనంతరం టాటా గ్రూప్ చీఫ్ ఎస్ చంద్రశేఖరన్ ఎయిర్ ఇండియా ఉద్యోగులకు సందేశం పంపారు. ఎయిర్లైన్ అభివృద్ధి కోసం మనమంతా కలిసి పనిచేద్దామన్నారు. సమిష్టిగా శ్రమిస్తే మనకు బంగారు భవిష్యత్తుంటుందన్నారు. మనమంతా కలిసి ఏం సాధించబోతున్నామో అని
దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దుతామని టాటా గ్రూప్ చీఫ్ చంద్రశేఖరన్ అన్నారు. బిడ్డింగ్లో టాటా గ్రూప్ విజయం సాధించిన దగ్గర నుంచి అందరి నోట ఒకటే మాట వింటున్నామని ఆయన స్టాఫ్కు గుర్తు చేశారు. విమానయాన సంస్థ తిరిగి సొంత గూటికి చేరుకుంటోందని అందరూ అంటున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఎయిర్ ఇండియా తిరిగి టాటా ఫ్యామిలీలో చేరినందుకు గర్వంగా ఉందని చంద్రశేఖరన్ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తన తొలి విమాన ప్రయాణం 1986లో ఎయిర్ ఇండియా విమానంతో మొదలైందని చంద్రశేఖరన్ గుర్తు చేసుకున్నారు. తనకెంతో ప్రత్యేకమైన ఈ జ్ఞాపకాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని చెప్పారు. కానీ ప్రస్తుతం కొత్త అధ్యాయం మొదలైందని, ఎయిర్ ఇండియాను దేశ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుదామని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఎయిర్ ఇండియాను అధికారికంగా టేకోవర్ చేసిన టాటా సన్స్ గ్రూప్ ఆపరేషన్స్ మొదలు పెడుతోంది. టాటా గ్రూప్ నేతృత్వంలో ఎయిర్ ఇండియా సర్వీసులు నడవనున్నాయి. దీంతో ఎయిర్ ఇండియాలో జర్నీ సరికొత్తగా ఉండబోతోంది. ఓ ప్రత్యేకమైన ప్రకటనలో ప్రయాణికులకు స్వాగతం పలకబోతోంది. ఈ ప్రకటన ద్వారా ఎయిర్ ఇండియా టాటాలో కలిసిపోయిందన్న వార్తను ప్రయాణికులకు తెలపనుంది టాటా సంస్థ. ఈ మేరకు సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. అంతేకాదు, ఎంపిక చేసిన రూట్లలో భోజన సౌకర్యం కల్పిస్తోంది. ఇకపై టైం టు టైం సర్వీసులు నడపడంతో పాటు మెరుగైన సేవలు అందించడంపైనే టాటా ఫోకస్ చేయబోతోంది. ఎయిర్ హోస్టెస్ అనే పదానికి అర్థాన్నే మార్చేశారు. కాబట్టి వాళ్ళు హోస్ట్ కాదు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో కేవలం ప్రతిదీ కూడా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. అలా కాకుండా తిరిగి మళ్ళీ ఆ పాత సంప్రదాయాన్ని రిపీట్ చేస్తూ మళ్ళీ ఈ ఫ్లైట్స్లో భోజన సదుపాయాలన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఎయిర్ ఇండియా చెప్తున్న పరిస్థితి. ఎయిర్ ఇండియాను తిరిగి ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు సాయశక్తులా ప్రయత్నాలు చేస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. జూన్ 2017న ఎయిర్ ఇండియాలో వ్యూహాత్మక పెట్టుబడులు ఉపసంహరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. మార్చి 2018లో ఎయిర్ ఇండియాలో 76% వాటా అమ్మకానికి కేంద్రం బిడ్లు ఆహ్వానించింది. 2018 జూన్లో పెట్రోల్ ధరలు అదుపులోకి వచ్చేదాకా ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నెమ్మదిగా చేయాలని నిర్ణయించారు. జనవరి 2020లో మరోసారి ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు కేంద్రం ముందడుగు వేసింది. 2020 అక్టోబర్లో ఎయిర్ ఇండియా డీల్ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఎయిర్ ఇండియా అప్పు మొత్తాన్ని ఎంత భరించగలరో నిర్ణయించుకునే స్వేచ్ఛను పెట్టుబడిదారులకు ఇచ్చింది. 2021 ఏప్రిల్లో ఆర్థిక బిడ్లు వేయాలని ఆహ్వానించింది. సెప్టెంబర్ 15ని తుది గడువుగా పేర్కొంది. సెప్టెంబర్లోనే ఎయిర్ ఇండియా నష్టాల్ని క్యారీ ఫార్వర్డ్ చేసి భవిష్యత్ లాభాలతో పూడ్చుకునేలా ఐటీ శాఖ పెట్టుబడిదారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎయిర్ ఇండియాకు టాటా గ్రూప్తో పాటు స్పైస్ జెట్ ప్రమోటర్ కూడా బిడ్లు వేశారు. అయితే 18,000 కోట్లకు బిడ్ వేసిన టాటా గ్రూప్ను అక్టోబర్ 8న విజేతగా ప్రకటించారు. అక్టోబర్ 25న టాటా గ్రూప్తో కలిసి కేంద్రం షేర్ పర్చేజ్ అగ్రిమెంట్పై సంతకాలు చేసింది. నిజానికి ఎయిర్ ఇండియాను డిసెంబర్ నాటికే టాటాలకు అప్పగించాల్సి ఉన్న బదిలీ ప్రక్రియ ఆలస్యం కావడంతో జనవరికి వాయిదా పడింది. ఎయిర్ ఇండియా అనేది జేఆర్డీ టాటా కలల ప్రాజెక్ట్. టాటా ఎయిర్లైన్స్ ఏప్రిల్ 1932లో జహంగీర్ రతన్జీ దాదాబోయ్ టాటా నాయకత్వంలో ప్రారంభించారు. ఈ ఎయిర్లైన్స్ ముఖ్య ఉద్దేశం సామాన్య ప్రజానీకానికి సాధ్యమైనంత తక్కువ ధరలో వరల్డ్ క్లాస్ సదుపాయాలతో విమానయాన సౌకర్యాన్ని కల్పించడం. భారతరత్న అందుకున్న భారతదేశపు మొదటి పౌర విమానయాన పైలట్, టాటా గ్రూప్ చైర్మన్, ఏకైక పారిశ్రామికవేత్త జేఆర్డీ. భారతీయ వాణిజ్య పౌర విమానయానం కథ అక్టోబర్ 15, 1932న ప్రారంభమైంది. జేఆర్డీ కరాచీ డ్రిగ్ రోడ్ ఏరోడ్రోమ్ నుంచి తన మొదటి అధికారిక టాటా ఎయిర్లైన్స్ విమానంలో బయలుదేరి అప్పటి బొంబాయి జుహు ఎయిర్ స్ట్రిప్ వద్ద ల్యాండ్ అయ్యారు. తర్వాత 5 సంవత్సరాల్లో టాటా ఎయిర్లైన్స్ లాభాలు గణనీయంగా పెరిగాయి. బాహ్య ప్రపంచంతో 99.4% సమయపాలనతో సేవలందించే ఈ విమానయాన సేవలను భారత రాకుమారులు చాలా ఇష్టపడ్డారు. ఇక స్వాతంత్ర అనంతరం టాటా ఎయిర్లైన్స్ పాకిస్తాన్ నుంచి భారతదేశానికి శరణార్థులను తరలించింది. 1947 అక్టోబర్లో టాటా సన్స్ అంతర్జాతీయ వైమానిక సేవను ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ పేరుతో స్థాపించాలని అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను కోరితే ఆయన కూడా 3 వారాల్లో ఆమోదించారు. 1946లో టాటా సన్స్ ఏవియేషన్ విభాగాన్ని ఎయిర్ ఇండియాగా మార్చారు. 1948లో ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ను ప్రారంభించడం ద్వారా యూరప్కు సర్వీసులు మొదలుపెట్టింది. ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ అన్నది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటైంది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి 49%, టాటా సన్స్కు 25% ఉంటే మిగిలినది ప్రభుత్వ వాటాకు కేటాయించారు. బాంబే నుంచి లండన్కు మొదటి ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ విమానం జూన్ 1948లో సకాలంలో దిగింది. స్వాతంత్రం తర్వాత పాన్ అమెరికన్, ట్రాన్స్ వరల్డ్ ఎయిర్లైన్స్, కేఎల్ఎం, ఎయిర్ ఫ్రాన్స్ వంటి ఎయిర్లైన్స్ దేశంలో విమానయాన సేవలు అందిస్తున్నాయి.
జవహర్లాల్ నెహ్రూ సోదరి దౌత్యవేత్త విజయలక్ష్మి పండిట్ స్వతంత్ర భారత తొలి రాయబారిగా మాస్కోకు ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లారు. ఆమె విమానయాన సంస్థ సేవలు, ప్రమాణాల గురించి పొగుడుతూ జేఆర్డీ టాటాకు లేఖ రాశారు. ఈ లేఖ తర్వాత ఎయిర్ ఇండియాకు ప్రాచుర్యం ఇంకా పెరిగింది. 1953లో ఎయిర్ ఇండియా టాటాల చేతి నుంచి జాతికి అంకితమైంది. ఇక అప్పట్నుంచి దేశంలో ఏకైక సంస్థగా ఎయిర్ ఇండియా సాగిపోయింది. అయితే జాతీయీకరణకు మొదట్నుంచి జేఆర్డీ వ్యతిరేకిస్తూనే వచ్చారు. ప్రభుత్వ అజమాయిషీలో ఎయిర్ ఇండియా వృద్ధి కుంటుపడుతుందని ఆయన వాదించారు. టాటాలకు కేంద్ర ప్రభుత్వం సరైన పరిహారం చెల్లించలేదు. ఆ తర్వాత జేఆర్డీ టాటా ఎయిర్ ఇండియా విమానయాన బోర్డులో ఒక సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. 1957 అక్టోబర్ 15న భారత పౌర విమానయానం రజతోత్సవాన్ని దేశం జరుపుకోవడంతో రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ భారతదేశాన్ని ప్రపంచ విమానయాన పటంలో నిలిపినందుకు జేఆర్డీ టాటాను ప్రశంసించారు. ఆయనకు పద్మవిభూషణ్తో సత్కరించారు. 1978 ఫిబ్రవరిలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎయిర్ ఇండియా అధ్యక్ష పదవి నుంచి, ఇండియన్ ఎయిర్లైన్స్ డైరెక్టర్ పదవి నుంచి జేఆర్డీని తప్పించింది. ఈ నిర్ణయంతో ఒక్క పైసా పారితోషికం తీసుకోకుండా 45 సంవత్సరాలు సంస్థకు సేవలందించిన వ్యక్తిగా నిలిచారు. 1980లో ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు ఆమె చైర్మన్గా కాకపోయినా 2 విమానయాన సంస్థల బోర్డులో జేఆర్డీని తిరిగి నియమించింది. ఎయిర్ ఇండియా చైర్మన్గా రతన్ టాటా నియమితులైన సంవత్సరం 1986 వరకు జేఆర్డీని బోర్డుల్లో సేవలను కొనసాగించారు. 1994లో ప్రధానమంత్రి పివి నరసింహారావు ఓపెన్ స్కైస్ పాలసీ ప్రకారం ఎయిర్ కార్పొరేషన్ చట్టం 1953 చట్టం ప్రకారం వైమానిక రవాణా సేవలు జాతీయం చేసిన వాటిని రద్దు చేయాలని చూశారు. సంకీర్ణ ప్రభుత్వాలు రావడం బలమైన నిర్ణయాలు తీసుకోలేకుండా పోయింది. 1994-95లో ఏవియేషన్ రంగంలోకి ప్రైవేట్ సంస్థలను అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మార్కెట్ వాటా కోసం ప్రైవేట్ సంస్థలు చౌక ధరలకు మొగ్గు చూపడంతో ఎయిర్ ఇండియా మార్కెట్ వాటాను కోల్పోతూ వచ్చింది. 1995 నుంచి 1997 మధ్య ఎయిర్ ఇండియాకు 671 కోట్ల నష్టం వచ్చింది. ప్రైవేటీకరణ కార్యక్రమంలో భాగంగా 2000-2001లో వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో మైనారిటీ వాటాను విక్రయించే ప్రయత్నం చేసింది. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్లైన్స్ ఉమ్మడిగా ఆసక్తి చూపించాయి. ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించడంతో సింగపూర్ ఎయిర్లైన్స్ పక్కకు తప్పుకుంది. దీంతో ఈ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. ఇన్నాళ్ల తర్వాత ఎయిర్ ఇండియా మళ్లీ సొంత గూటికి చేరింది. ఎయిర్ ఇండియా కొత్త యజమానులకు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. టాటాల యాజమాన్యంలో ఎయిర్ ఇండియాకు పూర్వ వైభవం వస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఎయిర్ ఇండియాను ప్రపంచస్థాయి ఎయిర్లైన్స్గా అభివృద్ధి చేయాలని టాటాలు కూడా పట్టుదలగా ఉన్నారు. ఏవియేషన్ రంగాన్ని అందుబాటు ధరల్లోకి తీసుకురావాలని, పౌర జీవనాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామని ప్రకటించారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాలు ఇంకా గుర్రుగానే ఉన్నాయి. తమకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు, బకాయిలకు ఏమాత్రం కోత పెట్టినా, రికవరీలకు దిగినా సహించేది లేదని హెచ్చరిస్తూ ఇండియన్ పైలట్స్ గిల్డ్, ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ ఎయిర్ ఇండియా సీఎండీకి ఘాటు లేఖ రాశాయి. అవసరమైతే ఈ విషయంలో కోర్టుకెళ్తామని హెచ్చరించాయి. అలాగే ప్రతి విమాన సర్వీస్కు ముందు విమాన సిబ్బంది బిఎంఐ తనిఖీ చేయాలన్న ఉత్తర్వులను కూడా ఉద్యోగ సంఘాలు తప్పుబట్టాయి. టాటా గ్రూప్ ఇప్పటికే ఎయిర్ ఏషియా, ఇండియా, విస్తారా విమానయాన సంస్థలను నిర్వహిస్తోంది. సింగపూర్ ఎయిర్లైన్స్ భాగస్వామ్యంలో ఈ 2 విమాన సర్వీసులు నడుపుతోంది. ఎయిర్ ఇండియా మూడోదవుతుంది. టాటా గ్రూప్ భవిష్యత్తులో మిగతా 2 విమానయాన సంస్థలను ఎయిర్ ఇండియాలో విలీనం చేస్తుందని భావిస్తున్నారు. ఎయిర్ ఇండియా నుంచి రావాల్సిన 3,800 కోట్ల బాకీలను ఎల్ఐసి వసూలు చేసుకుంది. ప్రభుత్వ హామీ ఉన్న ఈ రుణాన్ని ఎల్ఐసి మంచి లాభంతోనే విక్రయించినట్టు సమాచారం. ఎన్సీడీ రూపంలో ఉన్న ఈ రుణ పత్రాల్ని ఎల్ఐసి నుంచి బ్యాంకులు, కొన్ని ఆర్థిక సంస్థలు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఐఆర్బీఏ నిబంధనల ప్రకారం ఎల్ఐసి ప్రైవేట్ ఎయిర్లైన్స్ రుణపత్రాల్లో పెట్టుబడి పెట్టేందుకు వీల్లేదు. ఎయిర్ ఇండియా ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ చేతికి మారడంతో ఎల్ఐసి ఈ రుణ పత్రాల్ని విక్రయించింది. విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ టేకోవర్ చేసుకోవడంపై వ్యాపార వర్గాలు అమితాసక్తిని ప్రదర్శించాయి. దీనిపై ఇప్పటికే టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వెల్కమ్ బ్యాక్ అంటూ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ టేకోవర్ గౌరవార్థం సర్ రతన్ టాటా ఇన్స్టిట్యూట్ విమానం ఆకారంలో ఉన్న ఒక బిస్కెట్ను రతన్ టాటాకు పంపింది. భారత్ నుంచి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విమాన సర్వీసులు అవసరమైన వేళ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ టేకోవర్ చేసుకుంది. ప్రతి ఏటా 4 కోట్ల మంది విదేశాలకు వెళ్లేవారు. విదేశీ విమానయాన సంస్థల్లో ప్రయాణించాల్సి వస్తోంది. విదేశాలకు వెళ్లే ప్రయాణికుల్లో భారతీయులే 61% మంది ఉంటారు. ఇటువంటి వారి ప్రయాణానికి ఇక టాటాల ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా ట్రంప్ కార్డు కానుందనే అంచనాలున్నాయి. విదేశీ ఎయిర్లైన్స్ నుంచి భారతీయ ప్రయాణికుల మార్కెట్ను ఆకర్షించగల శక్తి సామర్థ్యాలు ఎయిర్ ఇండియాకు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.
ఉత్తర అమెరికాతో పాటు యూరప్ దేశాలు, జపాన్, గల్ఫ్ దేశాలు, అమెరికాలో JFK, లండన్లోని హిత్రూ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియాకు 900 పార్కింగ్, ల్యాండింగ్ స్లాట్స్ ఉన్నాయి. ఎయిర్ ఇండియా నిత్యం 30 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తూ ఉంటుంది. ఎయిర్ ఇండియా నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల రంగంలో తమ సంస్థ గట్టి పోటీని ఎదుర్కోనుందని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఎయిర్ ఇండియా బిడ్ టాటాలు ఏదో ఆషామాషిగా వేయలేదు. ఎయిర్లైన్స్ బిజినెస్ ఎలా నడపాలి అనే విషయంలో టాటా చైర్మన్ చంద్రశేఖరన్ బ్లూ ప్రింట్ రెడీ చేశారని తెలుస్తోంది. అందుబాటు ధరలో ఉండే విమానయాన సంస్థగా పేరుగాంచిన ఎయిర్ ఏషియా సంస్థలో టాటా సన్స్కు 84% వాటా ఉంది. ఎయిర్ ఏషియా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్కు 16% వాటాలున్నాయి. అలాగే విస్తారాలో 51% వాటా టాటాలదే. సింగపూర్ ఎయిర్లైన్స్కు మిగిలిన 49% వాటాలున్నాయి. విస్తారా, ఏషియాకు తోడుగా మూడో ఎయిర్లైన్స్ నడిపే ఆలోచన లేదని టాటా చైర్మన్ చంద్రశేఖరన్ ముందే చెప్పారు. దీంతో 3 సంస్థలు విలీనమవుతాయనే ప్రచారం జరుగుతోంది. విస్తారా, ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా మూడింటికి కలిపి దేశీయ విమానయాన విపణిలో 26% వాటా ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈ 3 సంస్థలు ఒకే గొడుగు కిందకి రావడం ద్వారా మరింత ఎక్కువ మార్కెట్ను ఆకర్షించే అవకాశం ఉందని టాటాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నిర్వహణ సైతం సమర్థంగా మారే అవకాశం ఉందని యోచిస్తున్నట్లు సమాచారం. మూడింటిని కలిపే ప్రక్రియ కోసం ఇప్పటికే టాటా గ్రూప్ అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లను సైతం సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రొఫెషనల్గా స్టడీ చేసి ఎక్కడెక్కడైతే ఏ ఏ కారణాల వల్ల నష్టాలు వస్తున్నాయో, ఎక్కడైతే ఖర్చులు తగ్గించవచ్చునో, ఎక్కడైతే ఒక ఆదాయం పెంచవచ్చునో అనేటువంటి ప్రయత్నం జరుగుతుందో అప్పుడు తప్పకుండా ఉన్నటువంటి నష్టాలు తగ్గిపోతాయి. నష్టాలు తగ్గిపోయినట్టు తప్పకుండా అది బ్యాలెన్స్ అవుతుంది, తప్పకుండా అది లాభాల్లోకి. ఎందుకంటే ఎయిర్ ఇండియాకు ఉన్న స్ట్రెంగ్త్ ఉన్నాయి, హిడెన్ స్ట్రెంగ్స్ ఉన్నాయి అన్నమాట. వాళ్ళకున్న ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, వాళ్ళకున్న ఇంటర్నేషనల్ రూట్స్ కానీ, వాళ్ళకి దేశ విదేశాల్లో ఉండేటువంటి ఆస్తులు కానీ తీసుకుంటే తప్పకుండా దాన్ని క్రమ పద్ధతిలో తీసుకుంటే టాటాస్ వాళ్ళు దీన్ని లాస్లో నుంచి ప్రాఫిట్లోకి తెచ్చే అవకాశం ఉంది. ఎయిర్ ఇండియా డీల్ ప్రకారం ఏడాది పాటు టాటాలే యజమానులుగా ఉండాలి. ఏడాది తర్వాత కూడా 49% షేర్ మాత్రమే అమ్మడానికి అవకాశం ఉంది. 3 ఏళ్ల వ్యాపార ప్రణాళికను కూడా ముందే చూపించాలనే కేంద్రం షరతును కూడా టాటాలు పూర్తి చేశారు. టాటా సంస్థకు ఎయిర్ ఇండియా బ్రాండ్తో పాటు 8 లోగోలు కూడా వస్తాయి. వీటికి 5 ఏళ్ల పాటు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత కూడా విదేశీ సంస్థలకు అమ్మడానికి అవకాశం లేదు. ఎయిర్ ఇండియా కొనుగోలులో చాలా సంక్లిష్టతలున్నాయి. ఉద్యోగులకు మార్కెట్ కంటే ఎక్కువ జీతాలిచ్చి అగ్రిమెంట్లు చేసుకున్నారు. 3% షేర్లు ఉద్యోగులకు ఇవ్వాలని డీలుంది. ఎయిర్ ఇండియా లాంటి సంస్థపై రోజుకు 20 కోట్ల రూపాయల నష్టం భరించలేమని దీపం కార్యదర్శే తేల్చి చెప్పేశారు. అలాంటి సంస్థను ఇప్పుడు టాటాలు లాభాల బాట పట్టించగలరా అనే సందేహాలు లేకపోలేదు. రాబోయే రోజుల్లో టాటా ఏం చేస్తారంటే ఎక్కడైనా చిన్న నష్టం అంటే తగ్గించేస్తారు, ఎక్కడైనా వీలవుతే ఉన్న టికెట్ ప్రైసెస్ పెంచుతారు. అది మాత్రం గ్యారెంటీగా జరుగుతుంది. ఇప్పుడు చూడబోయేది ఏంటంటే ఒక్కో రోజున ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఢిల్లీ, బాంబే మధ్యన ఉదాహరణగా 40,000 రూపాయలు ట్రిప్కి తీసుకుంటున్నారు. అప్పుడు ఎయిర్ ఇండియా 10-12 ఛార్జ్ చేసేది. ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా అవన్నీ పెంచుతాయి. టికెట్ ప్రైసెస్ మాత్రం భారతదేశంలో మెల్లిగా ఎయిర్లైన్ టికెట్ ప్రైసెస్ విశేషంగా పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్లైన్స్ బిజినెస్లు ఏవీ లాభాల్లో లేవు. మరి ఎయిర్ ఇండియాకు లాభాలు రావడం సాధ్యమేనా అనేది తేలాల్సిన అంశం. టాటా సన్స్ మొత్తం పెట్టుబడుల విలువ 12 లక్షల కోట్ల రూపాయలు. అప్పులు 25,000 కోట్లు మాత్రమే. ప్రస్తుతం స్టీల్ మార్కెట్ రైజింగ్లో ఉంది. టాటా స్టీల్ లాభాల్లో ఉంది. కొన్నేళ్లుగా TCS ఆకర్షణీయ ఫలితాలు ప్రకటిస్తోంది. దీంతో ఎయిర్ ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి టాటాలకు లిక్విడిటీ ప్రాబ్లం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే టాటాలు బిగ్ బాస్కెట్, తేజస్ నెట్వర్క్ లాంటి సంస్థల్ని కూడా కొన్నారు. 2025 వరకు ఏవియేషన్ బిజినెస్ లాభాల్లోకి రాదని టాటాలకు అంచనా ఉంది. అప్పటికి మాత్రమే మళ్లీ కోవిడ్ ముందు నాటికి ఎయిర్ ట్రాఫిక్ చేరుకుంటుందని లెక్కేసుకున్నారు. ఇప్పటివరకు టాటాలు ఎయిర్ ఏషియా, విస్తారాలో 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడితే 9,000 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఎయిర్ ఏషియా నుంచి మలేషియా పార్ట్నర్ తప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఎయిర్ ఏషియా విస్తరణ ప్రణాళికలకు కేటాయించిన డబ్బు తెచ్చిపెట్టలేరు. విస్తారాలో సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రమోటర్గా ఉంది. అక్కడి ప్రణాళికల్లో డబ్బు తెచ్చిపెట్టడం కూడా కష్టం. బిడ్కు సమానమైన డబ్బు ఇన్వెస్ట్ చేస్తేనే ఎయిర్ ఇండియా మళ్లీ కోలుకునే ఛాన్స్ ఉంది. భూషణ్ స్టీల్ తర్వాత ప్రస్తుత చైర్మన్ చంద్రశేఖరన్ హయాంలో ఎయిర్ ఇండియా కొనుగోలు టాటా సన్స్కు రెండో అతిపెద్ద అగ్రిమెంట్. ఎయిర్ ఇండియా చేతికొచ్చాక టాప్ మేనేజ్మెంట్ లెవెల్లో అందరినీ మార్చేస్తారు. కొత్త CEO కూడా విదేశాల నుంచి వచ్చే అవకాశం ఉంది. డిజిటల్ కార్యకలాపాలు TCS పర్యవేక్షించనుంది. దీంతో నిర్వహణ నష్టాలు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో రెండో అత్యుత్తమ ఎయిర్లైన్స్ సింగపూర్ ఎయిర్లైన్స్ డిజిటల్ కార్యకలాపాలు కూడా TCS చూస్తోంది. ఇక టాటా సన్స్ నుంచి ఆర్థిక బృందం ఎయిర్ ఇండియా వ్యాపార నష్టాలపై దృష్టి పెడుతుంది.
అప్పుల పునర్వ్యవస్థీకరణ, ఆస్తుల లీజులు తగ్గింపు, కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకోవడం లాంటి పనులు చేస్తోంది. పాతకాలం నాటి విమానాల స్థానంలో కొత్త విమానాలు కొనాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఎయిర్బస్, బోయింగ్తో కొత్త ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఫ్యూయల్ ఎఫిషియెంట్ విమానాలకు ఆర్డర్ పెట్టారు. ఒకవేళ ఎయిర్ ఇండియాను లాభాల బాట పట్టించడంలో టాటాలు సక్సెస్ అయితే అది ఖచ్చితంగా బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ పాఠం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.